కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి సంబంధించి 5 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. నిరసన అనంతరం ఫార్మసిస్ట్ బి సీతారాంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు కొలి సామూర్తి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ యూనియన్ నాయకులు దుర్గా రాధ మాట్లాడుతూ కొమరాడ మండలం కొమరాడ మాదిలింగి రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 100కు పైగా ఉన్నాయని, ప్రతిరోజు పనిభారం బాగా పెరిగిందని, పనికి తగ్గట్టుగా వేతనం ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పటికే 5 నెలల బకాయిలు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఈ సమస్యలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన్యం జిల్లా కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నుండి ఈరోజు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉపాధి హామీ పనులు కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి, ఆశా వర్కర్లకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలలు అవుతుంది. కనీసం వీళ్ళకి ఉద్యోగ భద్రత గురించి కానీ, రాజకీయ వేధింపుల గురించి కానీ, కనీస వేతనం గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈరోజు కనీసం కూలికెళ్తే వాళ్ళకి రోజుకి 500-600 రూపాయలు సంపాదించుకునే పరిస్థితులు 4,000 రూపాయలు నెలకి ఇస్తారా, 4,000 రూపాయలు కూడా ఇప్పుడు 5 నెలలు బట్టి ఇవ్వని పరిస్థితి ఉంది. మరి ఇలాగైతే ఎలా ఈరోజు నిత్యావసర రేట్లు ఆకాశానికి అంటే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చిన 4,000 తోటి ఈరోజు భార్య భర్తలు పిల్లలు ఎలా బతుకుతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే పెండింగ్ ఉన్న 5 నెలల జీతాలు విడుదల చేయాలి. అలాగే కనీస వేతనం 12,000 రూపాయలకు పెంచాలి. పక్క తెలంగాణలో ఇచ్చినంత జీతం కూడా వీళ్ళకి ఇవ్వని పరిస్థితి ఉంది. వీళ్ళకి ఉద్యోగ వేధింపులు ఉదయం నుండి సాయంత్రం వరకు టైము లేదు, పాడు లేదు. కనీసం అందరూ కూడా వీళ్ళ మీద ఒత్తిడి. అక్కడ ఎవరు చనిపోయినా, జ్వరం వచ్చినా మీరేం చేస్తారని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈ రోజుకి పని భారం పూర్తిగా పెరిగింది. కనీసం యూనిఫారం కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. అలాగే 12,000 రూపాయలు ఈరోజు నిత్యావసర రేట్లు పెరిగిన తరుణంలో 12,000 రూపాయలు నెలకు ఇవ్వాలి. యూనిఫారం ఇవ్వాలి, ఐడెంటిఫై కార్డులు ఇవ్వాలి. అలాగే ఈరోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీరు ఎవరని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎదుర్కొని అన్ని సమస్యలపైన ప్రతిరోజు పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ పైన ప్రభుత్వం నిర్లక్ష్యం ఉండి వైపు నశించాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.